దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయమునకు ఏర్పరచబడిన వాక్య భాగము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అంశము దేవుని నుండి దాగుకోవడం, హైడింగ్ ఫ్రమ్ గాడ్. రచయిత హోంబర్గ్ తన అనుభవాన్ని ఇలాగ ఒకసారి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నేను నా కన్నులు మూసుకొని గట్టిగా లిఖించడం ఆరంభించాను. నా తోటి 3వ తరగతి విద్యార్థి ఆ గదిలో దాగుకొనుటకు స్థలమును వెతుకుచున్నది. ఆ గదిలోనే ప్రతి మూలను, అల్మారా, ట్రంకు పెట్టెను వెతికినప్పటికీ నా స్నేహితురాలు కనిపించలేదు. చివరకు ఆ గదిలోని పైకప్పు నుండి వ్రేలాడుచున్న మ్రొక్క తీగల వెనుక నుండి ఆమె చంగున దూకగానే నాకు వింతగా అనిపించింది. కేవలం ఆమె తల మాత్రమే ఆ మ్రొక్క వెనుక దాగి ఉంది. అయితే ఆమె శరీరం అంతా కనబడుచు ఉన్నది. అంటే దాగుకోవడానికి ప్రయత్నించింది, కానీ పూర్తిగా దాగుకొనలేకపోయింది. నేను చాలాసేపు వెతికాను. చివరికి ఎప్పటికో చాలా సమయం అయిన తర్వాత తనను కనుగొన్నాను. అలాగే మన దేవుడు సర్వాంతర్యామి. ఏదెను వనములో ఆదాము అవ్వలు ఆయన నుండి దాగుకొని ఉన్నప్పటికీ ఆయన దృష్టికి మరుగై ఉండలేదు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. వారు చిన్నపిల్లల ఆటలు ఆడటం లేదు. అయితే దేవుడు వారిని తినవద్దని చెప్పిన వృక్షములోనిది తినిన కారణంగా వారిద్దరూ కన్నులు తెరవబడి తాము దిగంబరులమని తాము తెలుసుకొని సిగ్గుతో దాక్కున్నారు. ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపటం ద్వారా దేవుని నుండి ఆయన అనుగ్రహించు ప్రేమగల కాపుదల నుండి తొలగిపోయారు. దేవుడు వారి యొద్ద నుండి ఆగ్రహంతో ఆయన ముఖమును త్రిప్పుకొనక వారిని వెతుకుతూ, నీవెక్కడ ఉన్నావు అంటూ వారిని పిలుస్తూ ఉన్నాడు. 9వ వచనంలో చూస్తాం. వారు ఎక్కడున్నారో ఆయనకు తెలియక కాదు, అయితే ఆయన వారి పట్ల కరుణ కలిగి ఉన్నాడని వారు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఆదాము అవ్వలను ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. వారి స్థితిని ఎరిగి ఉన్నాడు. వారు దాక్కున్నటువంటి విషయం ఎరిగి ఉన్నాడు. కానీ ఆయన తన యొక్క జాలిని, తాను కలిగి ఉన్నటువంటి కరుణను చూపించడానికి వారిని ముందుకు పిలిచాడు. నా మిత్రులారా, దాక్కొని ఉండటం నేను చూడలేదు. అయితే దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూ మన సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఆయన ఆదాము అవ్వలను వచ్చినట్లు యేసు మనం ఇంకా పాపములమై ఉండగా మనలను వెతికి వచ్చి సిలువలో మరణించుట ద్వారా తన ప్రేమను మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. మనం ఇంకా దాగుకోవలసిన అవసరం లేదు. మన జీవితంలో పాపము ద్వారా మనం చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి దేవుని నుండి మనం దాక్కునేటువంటి శక్తి మనకు లేదు. కానీ దేవుడు తన కరుణ ద్వారా, తన కృప ద్వారా, తన కనికరము ద్వారా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తాను చేసినటువంటి బలియాగము ద్వారా తన ప్రేమ ఎంతో మన మధ్యలో రుజువు చేసుకున్నాడు. ఇక మీదట మనము పాపులమని ఆయనకు దూరంగా ఉండడం కాదు, కానీ మన పాపములన్నిటినీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని దేవునికి చేరువగా ఉండడం, ఆయన నుండి దాగుకోవడం కాదు, కానీ ఆయనకు కనిపిస్తూ ఆయన యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగులో ఆయన చూపినటువంటి మార్గములో నడవడం ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. మనుష్యులమైనటువంటి మనము మన అతిక్రమములను బట్టి దేవుని సన్నిధిలో ఏ చోటికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో ఉన్నా
ఎలాంటి సందర్భంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నుండి దాగుకొనగలిగిన వాడు ఈ లోకంలో ఎవరుడూ లేడు. చాలా సందర్భాల్లో కొన్ని పరిస్థితులను నేను అవగాహన చేసుకుంటున్నప్పుడు సంఘాలలో అనేక మంది దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ ఉంటారు. ఎందుకు అని కారణాలు అడిగితే, మాకు వ్యసనము అలవాటు ఉన్నది, మాకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మేము పనులు చేశాము, అందుగురించి దేవుని సన్నిధిలో మేము నిలవబడలేకపోతున్నాము అనేటువంటి సమాధానం అనేక సందర్భాల్లో విన్నాం. దేవుని నుండి మనము మరుగు చేయగలిగినది ఏదీ లేదు, ఆయనకు సమస్తము తెలుసు. అయితే పాపము చేయుచున్నటువంటి వారి కోసమే, పాపము చేసిన వారి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. వారి పాపములన్నింటినీ ఒప్పింపజేసి వారందరికీ రక్షణ భాగ్యమును ఇవ్వడానికే ఆ యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చి ఆయన చేయవలసినటువంటి కార్యమును సంపూర్తి చేసి మరలా దేవుని ఆత్మశక్తి చేత ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మనందరికీ కూడా రక్షణ కార్యమును సిద్ధపరిచాడు. ఈరోజు దేవుని నుండి మనం దాక్కుంటున్నామా, లేక ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి జీవించడానికి మనమందరము ఆయన చేసినటువంటి యాగమును బట్టి ప్రేమపూర్వకంగా ఆయన మీద ఆధారపడి ముందుకు సాగుతున్నామా? ఏ స్థితిలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులరా. ఆయన నుండి దాగుకొనగలిగిన వాడెవడూ లేడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన వెలుగులోనికి వచ్చి ఆయన ఇచ్చు రక్షణానందమును చేతబట్టుకొని ఆయన నామమును మహిమపరుస్తూ ఆత్మీయమైనటువంటి దీవెనాశీర్వాదముల చేత తృప్తిపరచబడడమే ధన్యకరమైనటువంటి విషయమని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా రాజా, నీకు వందనాలు. దేవా, నీ నుండి దాగుకునేటువంటి వారం మేము కాము. నీకు ప్రత్యక్షమైనదే దేవా సమస్తమును ఉన్నది. దేవ, నీ నుండి దాచబడినది ఏదీ లేదు. ఈరోజు మేము నీకు లోబడి, నీ చిత్తమునకు లోబడి, నీ ఇష్టానుకూలముగా నీకు నచ్చిన రీతిగా నీ చిత్తమును జరిగించు నడిచేటువంటి అనుభవం మా ఆత్మీయ జీవితములకు అనుగ్రహించి ఆత్మీయమైనటువంటి మేళ చేత తృప్తిపరచబడేటువంటి ధన్యతను అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఈ దినమంతటిలో మనకు తోడేయండి. క్షేమము, దీవెన ఆశీర్వాదములు, మేలులు సమృద్ధిగా కలుగజేసి ప్రభునామ మహిమార్థమే నడిపించుకొనుగాక. ఆమెన్.